ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొనిగల. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త లాల్ రాజేష్ గారు. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇటీవల కాలంలోనే మీకు జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ వచ్చింది. అందుకు శుభాకాంక్షలు తెలుపుతూ అది రాజేష్ దగ్గరికి ఎలా వచ్చింది, ఇంకేమైనా మాకు వినిపించిన బోగట జిల్లా అధ్యక్షుడు పదవి కూడా మీ వరకు వచ్చిందని విన్నాం. దీంతో సాటిస్ఫై అయిపోయారు. అసలు ఈ తతంగం మొత్తం గురించి లాల్ రాజేష్ ఏమంటారు? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. యాక్చువల్గా జిల్లా ప్రధాన కార్యదర్శితో మీరు సాటిస్ఫై అయ్యారా అనుకుంటే, సాటిస్ఫాక్షన్ ఎక్కడో అవ్వకపోతే జీవితంలో మనం మనశ్శాంతిగా ఉండలేము. మీరు అనేది కరెక్టే. జిల్లా అధ్యక్షుల రేసులో ఉండేవాళ్ళం. మరి అక్కడ అధిష్టానం మరి డిసైడ్ చేసింది. సో అది మన పిసన చంద్రమోహన్ గారికి ఇవ్వడం జరిగింది. అతను కూడా ఒక మంచి నాయకుడే, అతను కష్టపడే వ్యక్తి. సో దాంట్లో మాకేం లేదు. సో నాకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు. ఐఎమ్ టోటలీ హ్యాపీ విత్ ఇట్. జిల్లా ప్రధాన కార్యదర్శిగా లాల్ రాజేష్ విధులు ఏమిటి? ఏంటండి? జిల్లా ప్రధాన కార్యదర్శిగా లాల్ రాజేష్ విధులు ఏమిటి? జిల్లా కార్యదర్శిగా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం మొత్తం డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు ఇచ్చిన డ్యూటీ ఏంటంటే, జనసేన టీడీపీ ఎలాగే కలిసి ముందుకెళ్ళాలి, ఎక్కడైనా విభేదాలు ఏమైనా ఉంటే అవి సరిచేసుకోవడం, ఎలాగైనా ఈ కూటమిని విజయ పతాకాన్ని ఎగరేసే వేలో తీసుకెళ్ళాలి. ఇది మెయిన్ మాకు ఇచ్చిన, ఇప్పుడు మా పార్టీ నుంచి వచ్చిన ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఒక సెట్ ఉన్నాయన్నమాట. ఎలా ఫాలో అవ్వాలి, ఏంటి, మన పార్టీని తెలుగుదేశం జనసేన కలిపి ముందుకు ఎలాగెళ్ళాలి, ఎలా అయినా మన క్యాండిడేట్స్ టీడీపీ కానీ జనసేన కానీ ఎవరికైనా మంచి మెజారిటీతో విజయం సాధించాలి. ప్రధాన కార్యదర్శిగా లాల్ రాజేష్ ఎదురుగా ఉన్న విధులు కూటమితో భవిష్యత్ ఎన్నికల్లో ముందుకెళ్లి విజయ పదాన్ని నిలబడడం. రాష్ట్రంలో ఆ తరహా పరిస్థితులు ఉన్నాయంటారా? ఎక్కడికక్కడ కూటమిలో విభేదాలు ఉన్నాయని చెప్పి వార్తలు గుప్పిస్తున్న పరిస్థితి, అవన్నీ కూడా సాటిస్ఫై అయ్యి భవిష్యత్తులో మీ కూటమి లక్ష్యాన్ని చేరుకోగలదంటారా? యాక్చువల్గా అది ఉండడం అంటే, ఇప్పుడు ఒక రెండు పార్టీలు కలిసిన తర్వాత ఇలాంటి విభేదాలన్నీ తప్పకుండా వస్తాయండి. అవి మనం అసలు దీన్ని కూడా మనం ఆపలేము. సగటు కార్యకర్తగా, రాష్ట్ర కార్యదర్శిగా కాదు, కార్యకర్తగా మాట్లాడుకుందాం. నిన్న మొన్నటి వరకు 175 స్థానాలు పోటీ చేయాల్సి ఉన్న జనసేన ఇప్పుడు కేవలం 20 స్థానాలకే పరిమితం అయిపోయిన పరిస్థితి ఉంది కదా. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో కార్యకర్త? ఇప్పుడు మనం యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే యాక్చువల్గా ఒక బలమైన రాక్షసుని ఎదుర్కోవాలి. యాక్చువల్గా జనసేన అనేది ఒక బడ్డింగ్ పార్టీ. అది మనం స్థాపించి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు చాలలేదా సార్ క్యాడర్ బిల్డ్ చేసుకోవడానికి? లేదండి, ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా కష్టం అండి. గ్రౌండ్ లెవెల్ నుంచి నెట్వర్క్ డెవలప్ చేసుకొని బూత్ లెవెల్ నుంచి చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు అసలు. ఒకప్పుడు అనుకోండి అది చాలా ఈజీ. ఇప్పుడు అది ఆ పార్టీలన్నీ మీకన్నా 2 సంవత్సరాలు 5 సంవత్సరాల ముందే వచ్చింది వైసీపీకి జనసేనకి అసలు పోలికలు లేవండి. వైసీపీ అనేది ఒక డబ్బుతో పుట్టిన పార్టీ, డబ్బుతో పెరిగిన పార్టీ. జనసేన దగ్గర డబ్బులు లేవు. జనసేన దగ్గర ఉన్నది నిజమైన దేశం కోసం, రాష్ట్రం కోసం ఆలోచించే కార్యకర్తలు మాత్రమే. అక్కడ ఉన్న అధినాయకుడు కూడా అలాంటి వాళ్ళే, అతనితో ఉన్న కార్యకర్తలు కానీ అతని అభిమానులు కూడా అంతే. ఇక్కడ ఎవరి దగ్గర డబ్బులు లేవండి. డబ్బులు ఉండుంటే డబ్బులతో చేయాలి అనుకుంటే అది వేరే విషయం. అది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ. జనసేనకి మాత్రం డబ్బులతో పుట్టిన పార్టీ ఇది కాదు, జనాల మనసుల నుంచి పుట్టిన పార్టీ. సో దీనికి ఇది స్థిరపడడానికి కొంత టైం పడుతుంది. అంత వేగంగా డెవలప్ అయిపోవాలి, ఇది పవర్లోకి వచ్చేయాలంటే అది అసాధ్యం. ఆ అసాధ్యాన్ని అతను గ్రహించారు కాబట్టే ఈరోజు కూటమితో పొత్తు పెట్టుకున్నారు. ఒక పెద్ద టీడీపీ అంటే ఒక 1984 అంత చరిత్ర ఉన్న పార్టీ. ఆ పార్టీ దగ్గర మనం ఎక్కడో ఒక దగ్గర ఒక 10 మెట్లు దిగి మనం ముందు స్టాండ్ అవ్వాలి కదా. మన కనీసం ఒక 20 మంది ఎమ్మెల్యేలు ముందు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆ బలమైన రాక్షసుడు మళ్ళీ మేము వేరేగా పోటీ చేసినా మమ్మల్ని ఓడించడం అతనికి అంత కష్టమైన పని ఏం కాదు. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మరీ ఎక్కువ డబ్బులు సంపాదించారు. మా లాంటి వాళ్ళని ఇంకా ఎలాగ తొయ్యాలో అతనికి తెలియదా. సో మాకు ఒక బలమైన పార్టీ అండ మాకు కావాలి. అది టీడీపీ రూపంలో మాకు ఉంది. బలం అంటే టీడీపీలో ఏంటి బలం? కార్యకర్తల బలమా, డబ్బు బలం? టీడీపీ అలా కదండి. టీడీపీకి అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అన్ని రిసోర్సెస్ కూడా ఉన్నాయి కదా. ఒక బలమైన నెట్వర్క్ ఉంది. బూత్ లెవెల్ నుంచి
వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళకి ఒక మెంబర్స్ ఉన్నారు, కమిటీస్ ఉన్నాయి, బూత్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి, మన గ్రామం లెవెల్లో కమిటీస్ ఉన్నాయి, మండలం లెవెల్లో ఉన్నాయి. అన్ని విధాలుగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కంపెనీ లాగా వాళ్ళు సెట్ అయి ఉన్నారు, ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాగా. మీకు స్టార్టింగ్ రా ప్రోడక్ట్ నుంచి బయటకు వచ్చిన ప్రోడక్ట్ వరకు వాళ్ళకి మిషనరీ స్టాండర్డ్గా ఉంది. సో మరి టీడీపీ బలమైన పార్టీ కాదు. వాళ్ళ మెకానిజాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు ఎందుకు బిల్డ్ చేసుకుని వెళ్ళడం లేదు? భవిష్యత్తు 5 సంవత్సరాల్లో కూడా మీది ఆ టైప్ మెకానిజం బిల్డ్ అవుతుందని ఎవరికి కూడా నమ్మకం లేని పరిస్థితి. లేదండి, తప్పకుండా బిల్డ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసెంబ్లీలోకి ముందు మా అధ్యక్షులు ఒక 20 మందిని పట్టుకొని ముందు అసెంబ్లీలోకి వెళ్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మిషన్ ఏంటి అసలు మా ఒక పొలిటికల్ పార్టీతో 20 మంది జనసేనలో వెళ్ళిపోతారా? తప్పకుండా వెళ్తారండి. ఏంటి నమ్మకం అంత? ఎవరో అంటున్నారు జనసేన వాళ్ళకి ఎక్కడికక్కడ టీడీపీ వాళ్ళు ఓడించేస్తారని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శిస్తారు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం అది అక్కడెక్కడ కరెక్ట్ కాదు. పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ ఓడించడానికి టీడీపీ ప్రయత్నిస్తుందంట. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఇంకా అసలు అసాధ్యం, అది అసలు వాడడము అనేది అసాధ్యం. మీరు ఎంత 10 మంది జగన్మోహన్ రెడ్డిలు అక్కడ వచ్చి ప్రచారం చేసినా, 10 మంది జగన్మోహన్ రెడ్డిలు అక్కడ ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో గెలుపు అనేది తథ్యం. మనం 4వ తారీఖు మళ్ళీ మీకు నేను ఫోన్ చేస్తాను, 3వ తారీఖు కౌంటింగ్, 4వ తారీఖు ఫస్ట్ కాల్ మీకే చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్లతో మెజారిటీతో గెలిచారో మీరే నాకు చెప్పండి. ఇది 4వ తారీఖు ఎందుకు, 3వ తారీఖే మీకు చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం అనేది జరగదు. ఎంతమంది 4 మండలాల్లో 4 మినిస్టర్లకి పెట్టేసిన, డబ్బులు తెచ్చి లారీలతో పడేసిన, లారీలతో మద్యం పడేసిన, డ్రగ్స్ పడేసిన, ఏమి చేసుకున్నామండి. పవన్ కళ్యాణ్ని ఓడించడం మాత్రం అసాధ్యం. ఈ సీట్ల కేటాయింపు పొత్తుల నేపథ్యంలో ఈ సీట్ల కేటాయింపులోనే చాలా చోట్ల రప్చర్ జరిగింది. మన జిల్లాలో బహుశా లేదు కానీ రాష్ట్రం మొత్తం చాలా చోట్ల జెండాలు తగలబడిపోయి, బోల్డండి ఏది కార్యాలయాలు తగలబడిపోయి, ఈ రప్చర్ అంతా చల్లారిందా? ఓట్ ట్రాన్స్ఫర్ సక్రమంగా జరుగుతుందా? వాళ్ళ ఓటు మీకు, మీ ఓటు వాళ్ళకు. ఇప్పుడు అక్కడ వరం గారు ఉన్నారు, అతను ఇండిపెండెంట్గా కూడా గెలిచారు. మరి అతను ఫస్ట్ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తామన్నా అతను కొద్ది గొడవ చేశారు. తర్వాత మాట్లాడుకుని ఇప్పుడు వరం గారు మరి పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నారు కదా. సో ఫస్ట్ ఇలా అనౌన్స్ చేసిన వెంటనే బాయ్ అని ఇది పెట్టుకుని, ఎందుకంటే అందరూ కూడా కష్టపడి ఉంటారు, అందరు వ్యక్తులు కూడా ఏదో ఒకటి అక్కడ ఎమ్మెల్యేలు అవుదామని అనుకుని ఉంటారు. సో అతను సీట్ పోయిందంటే ఆ బాధ ఉంటుంది కాబట్టి 2 రోజులు 3 రోజులు తర్వాత అన్నీ అర్థం చేసుకొని అందరూ కూడా కలిసిమెలిసిగా పని చేసుకొని ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మన నియోజకవర్గం కూడా చూసుకోండి, ఇక్కడ టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నాం. అలా అనేసి ఏం లేదే, మన అశోక్ గారితో బాగానే ట్రావెల్ చేస్తున్నాం. మాటల వరకునే చేతల్లో ట్రావెల్ ఉంది, చేతల్లో కూడా ఉందండి. మీరు చూడలేదేమో అసలు మా ప్రచారాలు, మేము కలిసి వెళ్ళడం, మేము ఏంటి వర్క్ చేస్తున్నాం అని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయట్లేదు. ఎందుకు అబ్జర్వ్ చేయట్లేదు? ఏ సోషల్ మీడియా తీసినా ఎక్కడికక్కడ తొన్నగుంటున్నారు. సోషల్ మీడియాలో పోల్డ్ అంత వారు గతంలో మీలో మీకు జరిగేది అదంతా క్లియర్ అయింది. ముందు ఈ 2 పార్టీల గురించి వదులుతాం. జనసేనలోనే నిన్న మొన్నటి 2-3 వర్గాలు మాది టికెట్ అంటే మాది టికెట్ అని చెప్పి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే 10 GB 5 GB డేటా అయిపోయేది, అంత కామెంట్లు ఉండేవి. అదంతా క్లియర్ అయింది ఇప్పుడు. అంటే ఒకటండి, మీరు అనేది కరెక్టే. జనసేనలో మాకు మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు. అంటే మేమందరం ఒక ఫ్యామిలీలో ఒక అన్నదమ్ముడు కానీ, ఒక అక్క చెల్లెలు కానీ ఏవో చిన్న గొడవలు వస్తాయి. అలా అని ఒక కుటుంబం కాదని కాదు కదా. ఇప్పుడు పయోడు ఎవడైనా వచ్చాడు అనుకోండి మా కుటుంబం మీదకి, మేమందరం ఒకటే కదా. సో మాకు డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఇంకో పార్టీ వచ్చేటప్పటికి మేమందరం ఒకటే. అలా అని మీరు చరిత్ర చూసుకుంటే మీకు ఎప్పుడు ఎంవి కృష్ణారావు గారికి, బందాలం ప్రకాష్ గారికి ఎప్పుడు పడింది కాదు. వాళ్ళిద్దరూ ఒకటే పార్టీ. తర్వాత ఇప్పుడు మీరు చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో పిరియా సాయిరాజు గారికి, నత్తురామారావు గారికి, మన ఎవరికి లల్లు గారికి, వీళ్ళందరికీ ఎవరికైనా పడుతుందా? పడినట్టే నటిస్తుంటారు కానీ ఎవరికి పడదు. సో ఒకే పార్టీలో 2 లీడర్స్కి ఆ కోల్డ్ వార్ రన్ అవుతుంటుంది. ఇప్పుడు వైసీపీలో అది రన్ అవుతుంది అంటారు. మామూలు మనం మాట్లాడులో ఖచ్చితంగా రన్ అవుతుందండి. మీరు ఆ ఫొటోస్ అవన్నీ మీరు వీడియో రామారావు, లల్లు, సాయిరాజుకి చేయరు. రాజు డిసైడ్ చేశారు, చేయరు. మీరు ఎన్ని పరిస్థితుల్లో మీరు చూసుకోండి. అంటే చేస్తారేమో కానీ చెయ్యొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళు ఆ కోల్డ్ వార్ అనేది రన్ అవుతుంది. ఓకే,
అదేంటంటే ఒక పార్టీలో ఇద్దరు నాయకులు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు అప్పుడు ప్రజారాజ్యంలో మరి శాసగిరికి నాకు పడింది కాదు. ఓకే, ఇద్దరం సేమ్ పార్టీ. ఇప్పుడు అశోక్ అదృష్టవంతుడు ఏంటంటే తెలుగుదేశంలో ఒకే ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి ఫైటింగ్ లేవు. ఇప్పుడు నేను రేపు తెల్లవారు నేను టీడీపీకి వెళ్ళినా మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇద్దరం కొట్టుకుంటాం. అది ఒక పార్టీలో అవి జరుగుతుంటాయి. అది ఒక్క జనసేనకే అని అనడం మాత్రం కరెక్ట్ కాదు. మీరు చరిత్ర చూసుకోండి, ఏ పార్టీలో ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరికి పడతారు. మొత్తానికి ఇచ్చాపురం జనసేనలో సమస్యలన్నీ సరిచేసాము, భవిష్యత్ ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. 2019లో మీకు టీడీపీకి అప్పుడు పెద్ద ఎత్తున వార్ జరిగింది, పోలీస్ స్టేషన్ల వరకు కూడా పంచాయతీ వెళ్ళింది. అది ఇంకా జనసేన పార్టీ ఇక్కడ కేడర్లో మనసులో ఉందా? మీ 10,000 ఓట్లను ఏమైనా మడత పెట్టే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా అది బుర్రలో పెట్టుకొని? యాక్చువల్గా ఏంటంటే అప్పుడు జనసేన కూడా పోటీలో ఉండేది. సో అప్పుడప్పుడు చిన్న డిఫరెన్సెస్ ఏమైనా పార్టీకి జనసేనకి టీడీపీకి వచ్చి ఉండొచ్చు. మేబీ నేను అప్పుడు పార్టీలో లేను, నాకు అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో డిస్టర్బెన్స్ అయితే జరిగిందిలేండి. ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని టీడీపీతో ట్రావెల్ అవ్వము అనేసి ఏ కార్యకర్త కూడా అనుకోవట్లేదు. అసలు బాగా మిక్సప్ అయ్యారు. ఖచ్చితంగా 11,000 అని మీరు అంటున్నారు. యాక్చువల్గా మా ఓట్ బ్యాంక్ 40,000 పైచిలుక. యాక్చువల్గా మీరు ప్రజారాజ్యం ఓట్ బ్యాంకే మీరు తీసుకోండి. ఇప్పుడు మొన్న ఎలక్షన్ ఓట్ బ్యాంక్ మీరు తీసుకోకండి. తప్పకుండా చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా ఎక్కువ శాతం మన ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నారు. సో మరి ఎందుకు 2019 పర్లేదు, అది ఎందుకు లెక్కల్లోకి తీసుకోవద్దంటారు? 2019లో మరి అది సమ్ మిస్ఫైర్ అయిందండి. మరి అది ఎందుకు జరిగింది అనేది మనకి తెలియదు. అది మనం సరే కరెక్ట్గా మన మన అభ్యర్థిని మనం కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయామా, లేకపోతే కరెక్ట్ జనాల్లోకి వెళ్ళలేకపోయామా, లేకపోతే ఏమైనా రిసోర్సెస్ తక్కువ అయ్యాయా ఏంటి అనేది చెప్పలేము. కానీ ఓటింగ్ శాతం మొత్తం మాకు 50-60 వేలు ఉండేది మాత్రం 10,000కి దిగడం మాత్రం అది వాస్తవమే, దాన్ని మేము ఒప్పుకోవాలి. కానీ మా ఓటింగ్ శాతం మొత్తం 40,000 నుంచి 50,000 వరకు పక్కాగా ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉంది. అది కూడా మీకు నేను పొత్తు అన్నది ఒక నిమిషం మనసు నుంచి పక్కన పెట్టేద్దాం. పొత్తు అన్న విషయం ఈ దఫా ఇండివిజువల్గా జనసేన దిగుంటే ఏంటి ఉండేది పరిస్థితి ఇచ్చాపురంలో? అదే క్యాండిడేట్ అయ్యి ఉంటే ఇండివిజువల్గా అంటే మంచి ఫైటే ఇచ్చిందామండి, తప్పకుండా ఫైట్ ఇచ్చిందాం జనసేన. కానీ విజయం అనేది అప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే ఓట్లు అనేది తెలుగుదేశం జనసేనలో ఎవరు ఓట్లు తీసుకెళ్తారు మీరు? జనరల్గా ఇక్కడ ఉన్నవి ఏంటంటే జనసేన టీడీపీ కలిపి ఓట్లు. సో ఖచ్చితంగా మేము టీడీపీ ఓట్లు తీసుకెళ్తాం. సో అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళమేమో మేబీ. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, మాకు పార్టీ పరంగా స్ట్రాంగ్గా ఉన్న బేస్ లెవెల్లో స్ట్రాంగ్ కమిటీస్ లేవు, స్ట్రాంగ్ నెట్వర్క్ లేదు. అంటే మేము చెప్తాం కదా, ఇంకా మేము పెరుగుతున్నాం, ఇంకా చిన్నపిల్లలమే. సో దానికి ఇంకొక 5-10 ఇయర్స్లో మేము పూర్తి స్థాయిలో బలపడి ఎప్పటికో ఒకప్పుడుకు మాత్రం మేము ఇండివిజువల్గానే ఉంటాం. అది ఎప్పుడైనా జరగచ్చు, అది నెక్స్ట్ టైమే జరగచ్చు, లేకపోతే ఇంకో 10 ఇయర్స్లో జరగచ్చు. తప్పకుండా నాకు తెలిసి ఆల్టర్నేటివ్ పార్టీ ఏదో ఒక పార్టీ ఉంటుంది, దానికి ఆల్టర్నేటివ్ జనసేన ఉంటుంది, ఇది ఖచ్చితం. మొత్తానికి అక్కడ మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడ త్యాగం చేసేసారు కాబట్టి ఇక్కడ కూటమి మద్దతుతో మీరందరూ కూడా అశోక్కి సపోర్ట్ చేస్తున్నారు. భవిష్యత్ ఎన్నికల్లో ఆయన గెలిపించాలని ప్రజల్లోకి వెళ్తున్నారు. అశోక్కి ఎలాగుంది ఇచ్చాపురంలో మద్దతు అంటే రాజేష్ ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా ఇది తెలుగుదేశం నియోజకవర్గం, దానికి ఏంటంటే బూస్టర్ డోసు జనసేన స్ట్రాంగ్, టీడీపీ స్ట్రాంగ్. మీరు ఇక్కడ అసలు ఇటు పక్క నుంచి మీరు ఆలోచించినా ఇక్కడ క్యాండిడేట్సే నిల్చోక్కర్లేదండి. ఇక్కడ జనసేన జెండా కానీ టీడీపీ జెండా కానీ పొత్తు మీద నిల్చుంటే ఏదైనా గెలిచేస్తుంది, జెండా కూడా గెలిచేస్తుంది. మీరు బెందాలం అశోక్ గారికే తేవక్కర్లేదు. ఎందుకంటే టీడీపీ డామినేటెడ్ కాన్స్టిట్యుయెన్సీ, విత్ దట్ యూ హ్యావ్ ఏ బూస్టర్ డోస్ ఆఫ్ జనసేన. సో ఈ విజయాన్ని ఎవరు ఆపలేరండి, ఒక అద్భుతమైన విజయం ఇక్కడ ఇచ్చాపురం. ఇక్కడ ఎంత కాన్ఫిడెంట్ విజయం అంటారు, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. గతంలో మీరు ఇప్పుడు చెప్పారు ఎంత బలమైన పార్టీ ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ అని. ఎంత బలమైన పార్టీలో గతంలో మీకు చేరడానికి అవకాశం వచ్చినప్పుడు, ఈ ప్రాంతాన్ని నియోజకవర్గ స్థాయిలో నడిపే అవకాశం నోల రాజేష్కి వచ్చినప్పుడు టీడీపీ తరఫున ఎందుకు వదులుకున్నారు? ఎంత పెద్ద పార్టీ కదా. అంటే అప్పుడు మనం ప్రజారాజ్యంలో మన జర్నీ స్టార్ట్ అయింది. సో టీడీపీ నుంచి మళ్ళీ మనం ఏంటంటే అందరిలాగా వెంటనే పార్టీలు మారలేమండి. సో ప్రజారాజ్యంతో మనం స్టార్ట్ అయింది, తర్వాత వెంటనే పార్టీ మారలేకపోయాం. సో అలాగా ఇంకా నేను మా నాన్నగారికి హెల్త్ పాడైపోవడం, సో బిజినెస్లన్నీ నేను చూసుకోవాల్సి వచ్చింది. సో ఈ టైం ల్యాగ్ అనేది అయిపోయింది, అది ఎలా తెలియకుండానే టైం అలాగే అయిపోయింది.
మనం ఇంకా పాలిటిక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టకపో తర్వాత జనసేన జనసేన 2014లో జనసేన మనకి ఇది అయిన తర్వాత ఫామ్ అయిన తర్వాత ఎప్పటికొకప్పుడు ఈ పార్టీకి వస్తామని, ఈ పార్టీ అనే మనం ఎప్పుడు డిసైడెడ్. సో ఇంకో పార్టీకి వెళ్ళే ఆలోచన అయితే ఎప్పుడు లేదు. మనం చిరంజీవి గారి పార్టీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారి పార్టీ, అంతేగాని ఇంకో పార్టీ గురించి ఎప్పుడు మన మైండ్లో లేదు. మొత్తానికి అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ లెక్కలో వెళ్తున్నారు. కానీ మీ మీద బయట వినిపిస్తున్న గుసగుసల్లో లాల్ రాజేష్కి దృష్టికి తీసుకొస్తాను. రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి ఈ మధ్య కొద్దో గొప్ప డబ్బులు తీస్తున్నారు, సామాజిక సేవ అంటూ కావాలని హడావిడి చేస్తున్నారని కొంతమంది గుసగుసలు వినిపిస్తున్న పరిస్థితి. దాని మీద ఏమైనా స్పందిస్తారు? మరి అలా అంటే మరి ఏం చేయగలం, కానీ యాక్చువల్గా ముందు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చేసుకునే వాళ్ళం కాదు, అప్పుడు అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు మనం వద్దన్నా అడ్వర్టైజ్మెంట్ చేయాలని అందరూ. నాన్నగారు మీరు బోల్డ్ చేసినా మనం బయటకు అప్పుడు అడ్వర్టైజ్మెంట్ అంటే అదే పేపర్లు కానీ ఫేస్బుక్లు కానీ, అప్పుడు ఫేస్బుక్లు లేవు. మనం ఈ మధ్యన ఈ ఫేస్బుక్లు వాట్సాప్లు ఇవన్నీ అయినాయి, కానీ అప్పుడు అంత నెట్వర్కింగ్ లేదు. పేపర్కి ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, ఎవరో తెలుసుకోవాలనే అవసరం లేదు. సో మనది ఎప్పుడు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పటి నుంచో ఉంది, కంటిన్యూ అవుతుంది. అది మరి ఎవరు ఎలా తీసుకుంటారో అది మనకు అనవసరం. అనుకున్న వాళ్ళు అనుకున్నంటే మరి దానికి మనం ఏం చేయలేం. ఓకే, అయితే ఒకటి రాజకీయంకి వచ్చిన తర్వాత ఏదో మేమేదో గొప్ప వాళ్ళం ఎప్పుడు ఇలాగే చేసేవాళ్ళం మాత్రం నేను అనేవాడిని కాదు. రాజకీయంకి వచ్చిన తర్వాత యాక్సిలేటర్ మాత్రం పెరిగింది. అంటే అప్పటికన్నా ఇప్పుడు కొద్దిగా ఎక్కువ చేస్తున్నాం. ఎందుకంటే అది మెయిన్ ఒక పొలిటికల్ లీడర్కి కావాల్సిన క్వాలిటీ అది. నేను ఎవరికి ఏం చేయను, నేను ఎవరికి డొనేషన్ చేయను, ఎవడు బాధాడు పోనే, నాకు ఓట్లు వేసేయండి నేను గెలిచేస్తాను అంటే ఎవడ వేయడు. ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ నిన్న మొన్నటి వరకు రాజేష్. ఇప్పుడు ఎందుకు యాక్సిలేటర్ పెంచి ఫుల్ టైం పొలిటీషియన్ గా మారుతున్నారు? భవిష్యత్తు మీ లక్ష్యం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఒక 15 years శీఘ్రకాలం నేను నిర్ణయించుకుని వచ్చానండి రాజకీయంలో. 15 years. 15 years. 15 years నేను రాజకీయంలో ఉంటాను. తర్వాత మీరు ఉండమన్నా నేను ఉండను, ఎందుకంటే అప్పటికి నాకు 60కి దగ్గర అయిపోద్ది. ఇప్పుడు 40 to 43. రాబోయే 15 years. సో ఆల్రెడీ 5 years అయిపోయింది. ఇంకా 2 more, ఇంకా 2 10 years ఉన్నాయి. ఇంకా 5 years అంటే ఇంకా 2 elections వరకు నేను ఉంటాను. సో నా సాయి శక్తిలా నేను పనిచేస్తాను. నేను ఒక రోజులో ఏదో అయిపోదామని నేను వచ్చి రాలేదండి. యాక్చువల్గా ఏదో ఒక సంవత్సరం. ఈ బౌండరీ ఏంటి నాకు అర్థం కాదు, ఎందుకు 15 years అన్న బౌండరీ పెట్టుకున్నా? చెప్పాను కదండి, ఇంకా నాకు ఇప్పుడు 43, నేను 15 years మేము పెట్టానంటే 60కి అప్పటికి యంగ్ జనరేషన్ వచ్చేస్తుందండి. మనకి ఎప్పుడు కూడా రాజకీయంలో మనం ఓల్డేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం కొత్త వాళ్ళకి యంగ్కి మనం ప్లేస్ ఇచ్చేస్తుండాలి. ఎందుకంటే మారుతుంటుంది పరిస్థితి. ఇప్పుడు అప్పటికి మనకి ఎనర్జీ ఉండదు, మన స్థానానికి మనం న్యాయం కూడా చేయలేం, మన ఆలోచన విధానం కూడా చాలా స్లోగా ఉంటుంది. సో ఆ టైంకి రిటైర్మెంట్ ఇచ్చి యంగ్ అయితే ఎవరున్నారో, యూత్ అయితే ఎవరున్నారో వాళ్ళకి మనం అవకాశం ఇచ్చేయాలి. సో మనం 70 సంవత్సరాల వరకు 80 సంవత్సరాల వరకు మనమే ఉందాం, మనమే చేద్దాం అనేది కాన్సెప్ట్ మనకు ఉండకూడదు. నేను 3 times మనం ఉంటాం అంటే 15 years ఒక టర్మ్ అయిపోయిందండి, ఇంకా 10 years ఉంటాం. ఈ 10 yearsలో మనకి ప్రజలు ఆశీస్సులు కానీ లేకపోతే పార్టీల ఆశీస్సులు కానీ ఏమైనా బ్లెస్సింగ్స్ ఉంటే మనం అవుతే అయ్యాం, లేదు అనుకుంటే మనకి ఈ 10-15 yearsలో ఏదో ఒక పదవి అయితే కంపల్సరీగా వస్తుంది. దానికి న్యాయం చేద్దాం. ప్రజలకి ఏంటంటే ఈ పోస్ట్ అయితే ఇలా చెయ్యొచ్చు, దీనికి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అనుకోండి, నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను అనుకోండి, ఒకసారి ఒక ఎమ్మెల్యే తాలూకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి అనేది ప్రజలకు చూపించేసి ప్రజలకి ఎంతో కొంత మేలు చేసేసి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక స్టాండర్డ్ పెట్టామనుకోండి, నెక్స్ట్ వచ్చేవాడు ఆ స్టాండర్డ్ని దాటాలని చూస్తాడు. సో మనం మంచి చేసేసి వదిలేసామనుకోండి, నెక్స్ట్ వచ్చేవాడు కూడా దీనికంటే ఎక్కువ మంచి చేయాలని అనుకుంటాడు. సో నా తాలూకు ఏ పదవి వచ్చినా మనం ఒక స్టాండర్డ్ అక్కడ మనం పెట్టేసి మనం వెళ్ళిపోయామనుకోండి, ప్రజలకు ఇప్పటికీ మంచి జరుగుతుంది. మీ ఐడియాలజీ బాగుంది, మీరు ఎంచుకున్న పార్టీలో అది సాధ్యమవుతుంది అంటారు. ఇప్పటికే క్యాడర్ లేదు, అది ఇంకా బిల్డ్ చేస్తామంటారు. ఈ 10 ఏళ్ళలో క్యాడర్ బిల్డ్ అయిపోతుందా? మీ పొలిటికల్ కెరీర్కి కూడా రిటైర్మెంట్ మీరు ఇచ్చారు ఆల్రెడీ. అలాగా అంటే మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత నమ్మకం లేకపోతే 2 మేజర్ పార్టీలు ఉన్నా అతని పార్టీకి వెళ్తామండి. అతనికి చాలా ఓపిక ఎక్కువ అండి. మీరు ఒకసారి అంత చిత్తుగా ఓడిపోయినా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నిల్చున్నారు కదా, మీరు ఎలాగ అతను మళ్ళీ బ్యాక్ స్టాప్ వేస్తారు అనుకుంటున్నారు? అతను ఈసారి ఓడిపోయినా మళ్ళీ వస్తాడు,
మళ్ళీ ఓడిపోతే ఆయన మళ్ళీ వస్తాడు, వదిలేద్దాం సార్. ఉమ్, మీ బౌండరీ 10 ఏళ్ళు. ఉమ్, 10 ఏళ్లలో మీరు ఈ పార్టీలో ఉండి ఎక్కడే క్యాడర్ బెడ్లు చేసుకొని మీరేదో ఆలోచనలు చేసుకున్నారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి. ఇదంతా ఈ షార్ట్ టర్మ్ లో మీకు చెప్పేది ఎలా ఉందంటే మీరు అనుకున్నది ఈ పార్టీలో అవ్వదు, ఇంకో పార్టీ వ్యాంగ్ వెళ్ళిపోండి అని చెప్పినట్టు ఉంది. నేను అలాగే అంటాను సార్. ఏంటి అవుతుందా అవ్వదా మీరు చూడండి, ఇప్పుడు ఈ పార్టీలో అవుతుందనే మనం మంచి కాన్ఫిడెన్స్ లో ఉన్నాం. మరి అవ్వము అనుకుంటే మరి మరి అది అసలు ముందుకే వెళ్ళలేము కదా. అలా అనుకోకూడదు కదా. అవుతుంది, సక్సెస్ అవుతుంది. మా ప్రస్తుతానికి మేము పవర్లోకి వస్తున్నాం నెక్స్ట్ టైం. సో డెఫినెట్లీ మాకు ఎమ్మెల్యేలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు. సో మేమైతే ఎక్కడైతే బలంగా ఉన్నామో ఆ కాన్స్టిట్యుయెన్సీస్ డెవలప్ అవుతాయి. అన్ని విధాలుగా నాకు మంచి మార్గమే నాకు కనిపిస్తుంది. సో అలా జరగలేదు అనుకోండి, అది దేవుడి నిర్ణయం, అది మనం ఏం చేయలేం. కానీ ప్రస్తుతానికి మాత్రం ద వే ఈజ్ వెరీ క్లియర్. ఇందాక మీరు మాట్లాడాలన్నారు విద్యాపురంలో కంపల్సరీ టీడీపీ వస్తుంది, బలమైన పోర్టీ, దానికి బూస్టర్ డోస్ జనసేన యాడ్ అయిందని చెప్పి. కానీ ఇచ్చాపురంలో హడావిడిగా మీకు రిలేటివ్ అవుతుంది. విజయం గారు హడావిడిగా తిరుగుతున్నారు, ఎక్కడికక్కడ పల్లె నిద్ర అంటూ క్యాడర్ను బిల్డ్ చేసుకునే పరిస్థితి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ విన్నింగ్ ఛాన్స్ ఏమంటారు? అంటే లేదండి, అంటే ఒక లేడీ, ఒక మహిళగా ఆవిడ బాగా తిరిగింది. తిరగలేదు అని మనం అనకూడదు. సో హార్డ్ వర్కింగ్ ఎవరైనా మనం దాన్ని ఒప్పుకోవాల్సిందే. అయితే ఏంటంటే ఇప్పుడు జగన్ తప్పు చేసేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగాలేకపోతే, ఇప్పుడు జగన్ తప్పు చేశాడు. 2019లో మీరు కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, పార్టీ పక్కన పెట్టండి, కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. రాష్ట్రం అంతా వేవ్ వచ్చింది కదా, ఎందుకు ఇక్కడ గెలవలేకపోయింది? ఇక్కడ అదే మరి చెప్తున్నాను కదండి. అదే మరి ఇది టీడీపీ కాన్స్టిట్యున్సీ, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, విజయమ్మ, మరి ప్రియా విజయమ్మ గారు బాగా తిరుగుతున్నారు కదా, ఆవిడ మరి గెలిచే అవకాశాలు ఉన్నాయి కదా అంటుంటే నేను అంటాను లేవు అంటాను. ఎందుకంటే ఇప్పుడు మన లీడర్ కరెక్ట్ చేయకుండా, పాలన కరెక్ట్ చేయకపోయినా మనం రోజు పల్లెనిధులు చేసిన లాభం ఏముంది? అసలు గెలిచే అవకాశాలు ఇంకేం వస్తాయి? ఇప్పుడు ఇది ఒక ప్రోడక్ట్ కాదు కదండి రాజకీయం అనేది. మన తాలూకు పెర్ఫార్మెన్స్ బట్టే ఓట్లు వేస్తారు. మన మొహం రోజు కనిపించేసినా, లేకపోతే మనం ఎంత కష్టపడిపోయినా మనం రోడ్లు అయిపోతే. ఆల్రెడీ నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడే ఏదో ఇంటర్వ్యూలో చెప్పేశారు, లోకల్ ఎమ్మెల్యేలు కాదు క్యాండిడేట్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా జగనే క్యాండిడేట్. అతను జగన్ చూసి ఇక్కడ జగన్ చూడకుండా ప్రియ విజయం చూస్తే ఆవిడ గెలుస్తుందేమో, కానీ జగన్ అనే వ్యక్తి చూసిన తర్వాత ఎవరు ఓట్లు వేస్తారండి వైఎస్ఆర్సీపీ? చెప్పండి. ఒక రోడ్డు బాగుందా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఒక ఇండస్ట్రీ ఉందా, ఎవరికి ఉద్యోగాలు ఉన్నాయా? మీరు ఏవి లేవనేస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ పార్టీకి ఎమ్మెల్సీ ఉందో, 2-3 రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి. ఇవన్నీ చేసి ఉద్దానం కిడ్నీ సమస్య కానీ, అదేవిధంగా తాగునీటి సమస్య కానీ, వీటన్నిటిని ఒడ్డుకు తెచ్చాము ఈ 5 ఏళ్లలో అని చెప్తున్నారు. వాటి అంటే అందరికీ పదవులు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి, కానీ పవర్ ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఎవరికి ఏం చేశారు? అసలు జడ్పీ చైర్మన్ అంటే ఒక పెద్ద హోదా కదా. అసలు వాళ్ళకి వచ్చిన ఫండ్స్ వాళ్ళకి అసలు వచ్చాయా? అసలు ఎక్కడైనా ఫండ్స్ మనకు కనిపిస్తున్నాయా? ఏవో అన్ని ఓపెనింగ్లే, కానీ ఎక్కడ కూడా ఫండ్స్ వచ్చాయి, ఫండ్స్ పెట్టి ఇది డెవలప్ చేసామని 1-2 చూపించమనండి. సో జగన్ ఓపెనింగ్స్ గురించి కూడా పెద్ద ఎత్తున రప్చర్ జరుగుతుంది. మన ఉద్దానంలో ఎప్పుడు కూడా ఆ తరహా విమర్శలు చేయలేదు. మహిళలైనప్పటికీ మన ఎమ్మెల్యే గారు మిస్సెస్ ఆవిడొచ్చి ఈవిడేమి చేయలేదు అంటుంది. అమ్మ నీలోత్పల నీవెప్పుడు వచ్చావమ్మ ఊర్లోకి, కరోనా టైంలో నీవెప్పుడు? మన ఉద్దానం ప్రాంతంలో ఇలాంటి రాజకీయాలు, మహిళా విమర్శలు ఎప్పుడు చూడలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోని అంటారు? మరి ఇద్దరు మహిళల మధ్యలోకి నాకు లాక్కండి, అది కరెక్ట్ కాదు. సో ఈవిడ వరకు ఈవిడ కష్టపడుతుంది, ఆవిడ వరకు ఆవిడే కష్టపడుతుంది. సో అందులో ఏం లేదు. సో మరి ఒక ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత క్వశ్చన్ చేయడం అనేది అందరి ధర్మం. అది 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 బేసిక్ రైట్. ఎవరికి కూడా క్వశ్చన్ చేసే అర్హత ఈవిడికి ఉంది, క్వశ్చన్ చేసే అర్హత ఆవిడికి ఉంది. సో ఆన్సర్లు చెప్పుకునే అర్హత కూడా ఇద్దరికీ ఉంది. సో ఇద్దరు కూడా ప్రజా దీంట్లోనే ఉన్నారు, కానీ ఎవరు ఇండివిజువల్ ఇది కాదు కదా. ఇప్పుడు మీరు రోడ్లు వేయలేదు, మీరు ఇది చేయలేదు అని ఆవిడ విమర్శించింది, కానీ ప్రియ విజయం గారు నాకు పెళ్ళికి వెళ్ళలేదు, లేకపోతే అక్కడ 10 సెంట్లు నాది ప్రియ విజయం గారు అవి కాదు. ఇది ఇండివిజువల్గా గొడవలు లేవు కదా. వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, వీళ్ళు ఆన్సర్ చెప్పాలి. వీళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు కూడా పదవుల్లో ఉన్నవారే. పొలిటికల్ గా విజయం అశోక్ కదా కామెంట్ చేయాలి. ఈవిడ కామెంట్ చేసింది కాబట్టి కామెంట్ చేస్తుంది అనుకోవాలా? ఎప్పుడు లేని రాజకీయం ఇచ్చాపురంలో చూస్తున్నాం. అంటే మేబీ రైట్. ఆవిడ అంటే ఈవిడ కూడా అక్కడికి వెళ్ళి మరి అశోక్ గారి గురించే కదా చెప్పింది. సో
ఈవిడ క్వశ్చన్ చేసింది కాబట్టి ఆవిడ అడగండొచ్చు. ఏదైనా ఇద్దరు మహిళల మధ్యలోకి మనం వెళ్ళొద్దండి, ఆ టాపిక్ మార్చేయండి. ఈ టాపిక్ మార్చేద్దాం. మొత్తానికి ఈ ఏదైతే శంకుస్థాపనలు కానీ ఇవన్నీ కానీ అశోక్ చేసామని అశోక్ చెప్పుకుంటున్నారు, వీళ్ళు చేసామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఎన్నున్నా ఆ దీర్ఘకాలిక సమస్యలు ఇంకా ఇచ్చాపురంలోనే ఉన్నాయి. ఇచ్చాపురంకి వైసీపీ హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, టీడీపీ హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది? డెఫినెట్లీ ఇది టీడీపీ తాలూకా అభివృద్ధి ఎక్కువ అండి. అసలు మనం చెప్పాలంటే ఇది చెప్పాను కదా, వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి పదవులు ఉన్నా వాళ్ళకి సరైన పవర్ లేదు, ఫండ్స్ లేవు. పోనీ జిల్లా పరిషత్ చైర్మన్గా పిరియా విజయం గారు చేసిన ఎన్నిసార్లు మీటింగ్స్ అయ్యంటే నాకు తెలిసి ఆ మీటింగ్స్ పెట్టడానికి కూడా బడ్జెట్ ఉండేదేమో కాదేమో. పాపం వాళ్ళు బయటికి చెప్పుకోలేరు, కానీ పరిస్థితి లోపలైతే అదే. ఇక్కడ కూడా ఫండ్స్ లేవు, డెవలప్మెంట్ ఏముంటుంది చెప్పండి? డెవలప్మెంట్ ఏం లేదు. కాస్తో ఇస్తా ఆ మాత్రం ఒక రోడ్డు, ఒక బస్ స్టాండ్ కూడా రాకపోతే ఇంకెందుకు, కానీ అవేవో వచ్చి ఉంటాయేమో, కానీ పెద్ద స్థాయిలో ఇది మీ నియోజకవర్గంకి ఇది చేసాము అనేసి ఏదైనా చూపించమనండి. ఏం లేవు. మొత్తానికి ఆయన ఏమీ చేయలేదు. అట్ ద సేమ్ టైం అశోక్ చేతుల్లో కూడా ఎన్ని రోజులు గవర్నమెంట్ లేదు కాబట్టి అశోక్ కూడా ఏం చేయలేదు. కూడా కేవలం పదవి ఉంది కానీ పరపతి మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. మరి అశోక్ ఎందుకు ఓట్లేస్తారు జనాలు? అశోక్ అని కాదండి, ఇక టీడీపీకి ఓట్లేస్తారు. ఓకే. ఏం చెప్పండి, ఇప్పుడు తిత్లీ తుఫాన్లో నిజంగా మనకి ఇంచుమించుగా తిత్లీ తుఫాను చెట్లన్నీ పడిపోయి అన్ని ఆస్తులన్నీ నష్టమైపోయినప్పుడు టైంలో ఏంట్రా బాబు అనేసి అందరూ తలలు పట్టుకున్న టైంలో 15 daysలో చంద్రబాబు నాయుడు గారు తిథిలీ టైంలో వాళ్ళకి అధికారులు ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చారు, రెండు ఒకటే కదా. ఇచ్చారండి, దాన్ని నేను కాదనట్లేదు. కానీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మన డిస్ట్రిక్ట్లో ఉండి విజయనగరంలో ఉండి మరి కనీసం చూడడానికి రాలే. మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు అందరూ మన పలాస నుంచి ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గం వరకు అంతా కవర్ చేసుకొని ఎవరికి కావాలా, ఏంటి కావాలా, సరుకులు కావాలా, రేకులు కావాలా, డబ్బులు కావాలా, ఆవులు కావాలా, అన్నీ కూడా దగ్గరుండి ఏదో సొంత ఇంటి మనుషుల్లాగా అన్నీ కూడా చేసి మొత్తం కరెంట్ అంతా ఇప్పించి నియోజకవర్గంలో పోల్స్ అన్నీ నిలబెట్టి రోడ్లన్నీ క్లియర్ చేసి మీరు ఎవరు అధైర్యపడకండి, అందరికీ ఎంతో కొంత భూమి బట్టి డబ్బులు వేసి అతను వెళ్ళారు కదా. అలాంటి లీడర్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారిని ఎలా వదులుకుంటారు? ఈ నియోజకవర్గంకి చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా మంచి అనుబంధం ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాపురం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారిని వదలరు. అది మొత్తానికి ఇచ్చాపురంలో చంద్రబాబు నాయుడు వదలరు, అందుకే కంచుకోట అలా బిల్డ్ అవుతుందని చెప్తున్నారు. భవిష్యత్ ఎన్నికల్లో ఎంత మెజారిటీ వచ్చేస్తుంది? మీరు ఆల్రెడీ ఏదో మీ ఓట్ ట్రాన్స్ఫర్ అంతా కూడా మీది ఇంప్రూవ్ అయిందా? ఇచ్చాపురంలో గతంలో 10,000 ఉండేది, అది ఇంప్రూవ్ అయిందా? గతంలో ఏదైతే ప్రజారాజ్యం టైంలో కూడా 40,000 దగ్గర ఓట్ బ్యాంక్ ఉండేది, మ్యూట్ అయింది అన్నారు. అదంతా ఇప్పుడు యాక్టివ్ అయింది అంటారా? అంటే నా ప్రకారంగా మెజారిటీ అయితే 25 నుంచి 35,000 మధ్యలో రావచ్చు. ఇందులో లాల్ రాజేష్ ఎన్ని ఓట్లు టీడీపీకి ఇస్తున్నారు? జనసేన ఓట్లన్నీ మరి జనసేన అంటే మరి మీ లాల్ రాజేష్ అంటే జనసేన, మరి జనసేన ఓట్లు మరి టీడీపీకే పడతాయి కదా. లాల్ రాజేష్ దాసరాజు అలా రెండు ఒకటే అలా ఏం లేదు. అది చెప్పాను కదా, ఒక కుటుంబ సభ్యులం. సో మాలో మాకు డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ మేము ఒక థర్డ్ పార్టీతో వచ్చేసినప్పుడు మేము అందరం ఒకటే. సో డెఫినెట్లీ జనసేన ఓట్లన్నీ కూడా టీడీపీ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్. మీరు ఇందాక మాటల్లో ఉన్నారు, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు వచ్చే ఆ తరహా దీంట్లోనే కొనసాగుతున్నాను భవిష్యత్ 10 ఏళ్ళు ఆయన ఐడియాలజీ ప్రకారం అంటారు. కానీ మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి చాలామంది వైసీపీ నేతలు ఘోరంగా విమర్శిస్తారు. ఈ మధ్య పెళ్ళిళ్ళ మాట హడావిడి తగ్గింది, కానీ కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. నేను కాక మొన్నే దువ్వాడ శ్రీనివాస్ కూడా రఫోట్ అంటూ వ్యాఖ్యానించిన పరిస్థితి మీ పార్టీ అధ్యక్షుడి గురించి. అంటే ఒకటండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళకి లాంగ్వేజ్ అనేది, కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాబ్లం అండి. వైసీపీ ఓడిపోవడానికి కూడా ఒక విధంగా అదే కారణం అవుతుంది. చూడండి మీరు, మెయిన్ ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు లేవు. అసలు ఆ సంస్కృతి తెచ్చిందే వాళ్ళు. ఎక్కడ కూడా మర్యాద ఇవ్వకపోవడం, ఈ నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పెద్ద మనిషికి కూడా నోటికి వచ్చిందనమాట. వాళ్ళు ఆవిడనే విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఒక తల్లి లాంటిది, మొత్తం మన రాష్ట్రానికి ఒక తల్లి లాంటి ఒక అమ్మను కూడా విమర్శించే స్థాయికి వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోతుంది. వాళ్ళకి వాళ్ళు ఓడిపోవడానికి కూడా కారణం వైనాట్ 5 అని నేను అంటాను. అసలు 175 కాదు, అసలు 5-10 సీట్లు రావడం కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియట్లేదు, కానీ వాళ్ళ తాలూకా లాంగ్వేజే వాళ్ళని ఓడించేస్తుంది. చూడండి,
ఎంత శాతం ఓటింగ్ అనేది వాళ్ళ లాంగ్వేజ్ చూసే ఇది ఇటుపక్క ప్లస్ అవుతుంది. చూడండి ఒకసారి మీరు, ఇదంతా కూడా మీకు మనం కౌంటింగ్ రోజు మాట్లాడుకుందాం. రాజేష్ గారు, గతంలో మీకు బహుశా 1.5 year 2 years బ్యాక్ మీకు ఇంటర్వ్యూ చేశాను. అప్పటికి పొత్తులు గందరగోళం ఏమి లేదు, లాల్ రాజేష్ ఫ్రెష్ గా ఎంటర్ అయిన జనసేన నేత. అవును. అప్పుడు మీరు ఒక సందర్భంలో ఆన్సర్ ఇచ్చారు, నాకు అశోక్ పరిచయమే సాయిరాజు పరిచయమే, రెండింటికి సమాన దూరమే ఉందని చెప్పి. అవును. ఇప్పుడు పొత్తుల నేపథ్యంలో మీకు అశోక్ దగ్గర అయింది, మీరు సాయిరాజ్ దూరం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ రిలేషన్ ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్నట్టు కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. మీరు కూడా మ్యూట్ గా సాయిరాజుకి చేస్తున్నారని చెప్తున్నారు. అదేం లేదండి. యాక్చువల్గా నేను చెప్పాను కదా, ఇది ఒక క్లోజ్డ్ కమ్యూనిటీ లాంటిది మా రూరల్ ఏరియాస్లో. ఎక్కడో ఒక దగ్గర అందరికి అనుబంధం ఉంటుంది, ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. అలాగే మరి విజయ సాయిరాజు కానీ, బెందానం అశోక్ గారు కానీ, నేను కానీ అందరం మంచి ఫ్రెండ్సే, ఇప్పటికైనా మంచి ఫ్రెండ్సే. కానీ పొలిటికల్గా మాత్రం మేము ఒకటి కాదు కదా. ఎవరి పార్టీ ఆబ్జెక్టివ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆలోచించండి, నా ఫ్యూచర్ నాకు ముఖ్యమా, లేకపోతే ఇంకోళ్ళ గురించి నేను ఆలోచిస్తాను. నా భవిష్యత్తు నాకు కావాలంటే ఖచ్చితంగా నేను జనసేన టీడీపీ కూటమికే పనిచేయాలి, లేకపోతే నాకు ఫ్యూచర్ ఉండదు. సో నేను ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతాను. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిందే విశ్వసనీయత. అది కోల్పోయినప్పుడు మనం ఎప్పుడూ సక్సెస్ అవ్వడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు డబ్బులు అవసరం లేదు, డబ్బుల కోసం నేను రాలేదు. నాకు ఎవరో డబ్బులు ఇచ్చి నన్ను లొంగ తీసుకోలేరు, అది సమస్య లేదు, అది మీకు తెలుసు. అది ఎంత డబ్బులు ఇస్తే నేను లొంగిపోతాను మేడం, మీరు చెప్పండి. అంత డబ్బులు నాకు ఎవరైనా ఇస్తారు? లొంగిపోవాలంటే డబ్బులతోనే లొంగిపోవాలి, లేకపోతే ఇంకా అద్భుతాలు ఏం లేవు. మినిస్టర్ పోస్ట్ ఇచ్చేసినంత హై లెవెల్లో కూడా మనం లేవు. భవిష్యత్తు ఎలా ఉంటుంది, మీకు మినిస్టర్ ఇచ్చేస్తామన్న పెద్ద నాయకులు కాదు, అంతవరకే నాయకులు. కానీ ఇప్పుడే మేము కూడా బడ్డింగ్ లీడర్సే. కానీ మాకేం చరిత్ర బిజినెస్లో, డబ్బుల్లో, దీంట్లో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అని ఉంది. కానీ పొలిటికల్గా మా ఫ్యామిలీలో ఎవరు లేరే. సో పొలిటికల్గా మేమంతా కొత్తగా వచ్చాం. సో మాకేదో పిలిచేసి ఎమ్మెల్సీలు ఇచ్చేస్తాం, మినిస్టర్లు ఇచ్చేస్తామని ఎవరు ప్రామిస్ చేయరు. మీరు పొలిటికల్గా కొత్తగా వచ్చామని అన్నారు. కానీ ఏదైతే 1.5 year 2 years బ్యాక్ మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలామంది ఉద్దానం పెద్దలే నాకు ఫోన్ చేశారు, ఒరే ఆడి రాజకీయం, ఆడి అంటున్నానంటే మరో విధంగా అనుకోవద్దు, అక్కడ పెద్ద వ్యక్తి అన్నారు, ఆడ రాజకీయ భవిష్యత్తు జాతకం అద్భుతంగా ఉందిరా, మంచి అడుగు పడితే ఆడ ఆయన రాజకీయం కూడా వేరే విధంగా ఉంటుందిరా అని చెప్పిన వ్యక్తులు, మీ జ్యోతిష్యం ప్రకారంగా కూడా చాలా మంది, మీ జ్యోతిష్యం చూసిన వ్యక్తులు కూడా అన్న మాట ఉంది. అది ఎందుకు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు? మీ వరకు వచ్చాయి ఆ మాటలు? లేదండి, నాకు రాలేదు. కానీ మామూలుగా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. మంచి ఓపిక ఉంది, బాగా చేస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళాలి, బాగా వెళ్ళాలండి. ప్రజల్లోకి వెళ్ళకూడదు, నియోజకవర్గం మొత్తంలో ఇంకా మన పేరు తెలియకుండా ఎవరు లేరు. సో ఇతను ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అనే వరకు మాత్రం వెళ్ళాం. అది డెఫినెట్లీ బాగా కష్టపడ్డాం, చాలా బాగా కష్టపడ్డాం. మా టార్గెట్ అయితే మేము రీచ్ అయ్యాం. చెప్పాను కదండి, ఏదో వచ్చిన 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయిపోతాం, మినిస్టర్ అయిపోతాం అనే ఒక థాట్తో అయితే నేను రాలేదు. నేను ఒక 15 years నేను ఒక టైం స్పాన్ పెట్టుకున్నాను. ఈ 15 yearsలో కష్టపడతాను, ఏదో ఒకటి కొడతాను. సో నేను ఒకటే చెప్తున్నాను, ఐ మే నాట్ విన్ ఇమీడియట్లీ, బట్ ఐ విల్ విన్ డెఫినెట్లీ. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. అయితే మొత్తానికి ఇచ్చాపురంలో టీడీపీ వచ్చేసింది, భవిష్యత్తులో ఆ తరహా ఉంటుందని లాల్ రాజేష్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రచారం కూడా ఎక్కడికక్కడ హోరీగా జరుగుతుంది. నేను కూడా చాలా కాన్వర్స్ చూశాను అక్కడ, కానీ ఎక్కడ కూడా లాల్ రాజేష్ యాక్టివ్గా కనబడడం లేదు. డయాస్ మీద ఎంత లేదన్నా కూడా సీనియర్ నాయకుడు ఆ వెహికల్లో కూడా ఎక్కడ కనబడడం లేదు. మీకు అశోక్ మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా, నడుస్తుందా? అదేం లేదండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే, మన నియోజకవర్గానికి జనసేన తరపు నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఒకటి ఇచ్చారు. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇప్పుడు మన దాసర్ రాజు. సో ఏమైనా అతని ద్వారా అతను ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఆయన మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు? ఎవరు? దాసర్ రాజు. కొన్ని మిస్ అవుతుంటాయి, కొన్ని పర్వాలేదు. అలా అని చెప్పాను కదా, ఒక్క కుటుంబ సభ్యులు కాబట్టి మాకు అంత ఎన్ని రోజులు సార్ ఇలాంటి అవమానాలను భరిస్తూ ఉంటారు? అవమానం ఏం లేదండి, అవమానం ఎక్కడ జరిగింది? అవమానం ఏం లేదు. కొన్నిటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొన్నిటికి రావడం లేదు. దట్స్ కరెక్ట్. మేబీ అది నేను పూర్తిగా ఏమీ లేవు అంత బాగుంది అని నేను చెప్పలేను. సో మొన్న ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురంలో మీటింగ్ పెట్టారు. జనసేన నాయకులందరికీ పిలిచి ఎమ్మెల్యే గారే డైరెక్ట్గా మాట్లాడారు. సో చాలామంది జన సైనికులు కూడా మీరు అడిగిన విషయం అడిగారు. సో ఏమైనా మీరు
ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, ఒక రాజునే మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, మిగతా నాయకులు కాదా అని టైప్లో అడిగితే అతను అదే చెప్పారు. సో నాకు పార్టీ నుంచి వచ్చిన ఇది అది అనమాట. సో ఒక పాలసీ ఉంది వాళ్ళకి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైనా మాట్లాడాలి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీకు చెప్పాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చెప్పకపోతే దానికి నేను బాధ్యతని కాదు. సో నాకు రాజేష్కి అలాంటి ఎటువంటి విభేదాలు లేవు. రాజేష్ అనేవాడు నాకు పాతవాడు, మా ఇద్దరం మిత్రులు. మేము షేర్ చేసుకునే స్పేసు నాకు దాసరి రాజు కూడా లేదు. నాకు దాసరి రాజే కొత్తవాడు, రాజేషే పాతవాడు. అయినా నేను దాసరి రాజుకి చెప్పాలంటే అది మరి పాలసీ, అది దాన్ని నేను ఎలాగా దాటించి చెప్పగలను అని అతను వివరం కూడా ఇచ్చారు మొన్నే ఆ మీటింగ్లో. నాకు ఇక్కడ అర్థం కానిది అంటే మీ పార్టీ పాలసీ నాకు అర్థం కాలేదు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దాసరి రాజుకి చేస్తారు, దాసరి రాజు తర్వాత ఏమేమి చేయాలి? దాసరి రాజు ఏం చేయాలి? అదే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ అశోక్ గారు, మా పార్టీ నుంచి మా పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మా పార్టీ ఎక్కడెక్కడ కార్యక్రమం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈరోజు కార్యక్రమం రమ్మని ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాసరి రాజు సింగిల్గా వెళ్ళాలా, కేడర్తో వెళ్ళాలి? కేడర్తో వెళ్ళాలి. సో అక్కడ డిస్టర్బెన్స్ ఉండాలండి, నేను లేదని చెప్పట్లేదు. మేబీ అది ఇప్పుడు సరి చేసుకున్నారులేండి. ఇప్పుడు ప్రతిసారి ఎక్కడ క్యాంపెయిన్ ఉన్నా మనకి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి పలానా చోట క్యాంపెయిన్ ఉందని మా లీడర్స్, అంటే మేము ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నామో అందరికి కూడా వాళ్ళు కాల్ చేస్తున్నారు. అతను కూడా మన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఫోన్ చేయిస్తున్నారు. సో అదన్నీ ఇప్పుడైతే ఏం లేవు. ఒక 1 వీక్ 10 days ముందు అయితే ఉండేవి. ఇప్పుడైతే అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మాలో ఎటువంటి విభేదాలు లేవు. మా కూటమి అభ్యర్థి పెందాలం అశోక్ని మంచి మెజారిటీతో గెలిపించడం. ఆయన గెలిపిస్తారు కానీ మేము మంగళగిరిలో ఆ స్థాయిలో జాయిన్ అయ్యారు. మీకు ఎంత క్యాపబిలిటీ ఉందో గతంలో కూడా అంత స్థాయి నియోజకవర్గంలో పట్టు సంపాదించుకున్నారు నేతన్ లోల్ రాజేష్. ఇప్పుడు ఎందుకు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పంచాయతీ వరకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఇంకా అవమానాలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి వస్తుంది? రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి డిస్టర్బెన్స్ని సరి చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ఎవరితోనో వెళ్ళి మాట్లాడటం, ఈ డిస్కషన్స్ ఇవన్నీ ఇప్పుడు టైం లేదు కదండి. ఇప్పుడు మనకేంటి, మన ఎదురుగా ఉన్నది ఏంటంటే మనం మన అభ్యర్థిని గెలిపించుకోవాలి, తర్వాత ఏమైనా మాట్లాడగలం. ఎవరితో ఏం మాట్లాడాలన్నా ఫస్ట్ మన అభ్యర్థికి వెళ్ళాలి. అభ్యర్థికి వెళ్ళాలంటే ఆయన ఎక్కడికి వెళ్తుండో తెలియాలి. ఆయన ఎక్కడికి వెళ్తుండో తెలియాలంటే దాసరి రాజే మీకు చెప్పాలి. ఆ చెప్పే పరిస్థితి జరగడం లేదంటే? లేదా జరుగుతుందండి, ఇప్పుడు జరుగుతుంది. ముందు 1-2 సార్లు అలాంటివి ఏమైనా తప్పులు జరిగి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు అలాగేం లేదు. ఇప్పుడు అందరం కలిసే వెళ్తున్నాం, కలిసే పని చేస్తున్నాం. అదే చెప్తాను కదా, కొన్ని రోజులు అంటే ఒక ఇంట్లో చెప్తున్నాను కదా, మళ్ళీ అదే చెప్తాను. ఒక అన్న తమ్ముడు అక్క చెల్లి ఉన్న డిఫరెన్సెస్ కానీ ఒక పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. సో ఇవన్నీ కూడా మేము కవర్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎలా అయినా మా అభ్యర్థిని మేము గెలిపించుకోవాలి. మా ముందున్న విజన్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన నాయకులు లోలా రాజేష్ చెప్తున్న పరిస్థితి. ఇచ్చాపురంలో తప్పనిసరిగా కూటమి అధికారంలోకి వస్తుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో కూడా స్పష్టమైన స్థానాల్లో కూటమి అధికారంలోకి వస్తుందని, 20కి పైగా జనసేన అభ్యర్థులు కూడా అసెంబ్లీలోకి అడుగు పెడతారని లోలా రాజేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చాపురంలో ఉన్న సమస్యలన్నీ సరిచేయడం జరిగిందని, భవిష్యత్తులో మరోసారి కంచుకోట పునర్నిర్మాణం స్పష్టంగా జరుగుతుందని, ఇచ్చాపురంలో అశోక్ హ్యాట్రిక్ కొడతారని లోలా రాజేష్ చెప్తున్నారు. ఇది వాళ్ళ అంతరంగం. వచ్చేవారు మరో గెస్ట్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.